రాననుకున్నాడు మళ్ళీ వచ్చాడంటే ఆడు ఏ స్క్వేర్ గోకాటింగ్లో ఉన్నట్టే. హాయ్ అండి, మనం ఏ స్క్వేర్ గోకార్టింగ్కి సంబంధించినటువంటి మేనేజర్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఈ గోకార్టింగ్కి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు టూరిస్ట్ టీవీ అండి. నమస్కారం సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు నేను గోకార్టింగ్ చూశాను, బట్ అన్నింటిలోకి ఇది చాలా పెద్దగా కనబడుతుంది. అసలు ఇది ఎంత ప్లేస్లో ఉంది, అసలు ఈ స్పెషాలిటీ ఏంటి? మన గోకార్టింగ్ అనేది ఓన్లీ గోకార్టింగ్ ఏరియా మాత్రమే కాదు సార్, మనది పూర్తిగా ఒక 6 acres అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. ఈ పార్క్లో మనకి మోర్ దాన్ 60 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ అందులో బిగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ స్మాల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు లాంగెస్ట్ ట్రాక్స్ కూడా మన పేరు మీద ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే. అందులో మనది ఫస్ట్ వచ్చి వైజాగ్ 800 meters ట్రాక్, ఇది మనకి అరౌండ్ 850 meters ట్రాక్. అండ్ రాజమండ్రి మన థర్డ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది 1050 meters ట్రాక్. ఇట్స్ లాంగ్ ట్రాక్ అనమాట. ఈ లాంగ్ ట్రాక్స్ అన్ని స్పెషలైజ్డ్ ట్రాక్స్ అండ్ వీడిఎఫ్ ఫ్లోరింగ్. నార్మల్గా మీరు చూసే దగ్గర మీకు తార్ అండ్ బిటమిన్ ట్రాక్స్ ఉంటాయి. తార్ అండ్ బిటమిన్ ట్రాక్స్ కంటే ఎక్కువ డ్రిఫ్టింగ్ అండ్ హై టెక్నిఫైడ్గా అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ట్రాక్స్ ఎప్పుడు కూడా మనకి వీడిఎఫ్ ట్రాక్స్. ఆ ట్రాక్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి యాక్టివిటీస్ వస్తే మినిమం యాక్టివిటీ, చిన్న యాక్టివిటీస్ నుంచి పెద్ద యాక్టివిటీస్, అంటే టాడ్లర్స్ నుంచి అబౌవ్ హైయెస్ట్ ఏజ్ ఉన్న ఎల్డర్స్ వరకు అందరికీ సరిపోయే యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే చూసుకుంటే మనకి ప్యాడ్లర్ బోట్ నుంచి రోబోటిక్ మసాజ్ చైర్ వరకు. ప్యాడ్లర్ బోట్ తర్వాత నుంచి మనకి మెల్డౌన్ వస్తుంది. అంటే వాళ్ళ తాలూకా యూత్ తాలూకా టోటల్ అడ్రినలిన్ని పూర్తిగా యూజ్ చేసుకోవడానికి మనకి అన్ని యాక్టివిటీస్ ఇక్కడైతే మనం పొందుపరిచాం. అందులో మెల్డౌన్ అయినా మెకానికల్ బుల్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, దాని తర్వాత క్రికెట్, అది కూడా మెషిన్ క్రికెటే, అండ్ బంగీ బాస్కెట్బాల్, విఆర్ గేమ్స్లోనే మోర్ దాన్ 25 types ఆఫ్ గేమ్స్ ఉన్నాయి లోపలే. అది కాకుండా హారర్ హౌస్ ఉంది. హారర్ హౌస్లోన మీరు నార్మల్గా మాన్యువల్గా చూస్తారు వేరే బయట ఎక్కడైనా చూస్తే, అండ్ దోస్ ఆర్ నాట్ సేఫ్. అండ్ లోపల ఎలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే దాని మీద కూడా, బట్ ఇక్కడ అంతా కూడా సెన్సార్ బేస్డ్ అండ్ టోటల్ సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ అంటే సొఫిస్టికేటెడ్ అండ్ హైలీ అప్డేటెడ్. అంటే ఒకవేళ అందులో ఎవరైనా భయపడుతున్నా కూడా మీరు వెంటనే అక్కడికి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది అంటారు. వాళ్ళు అది భయపెట్టేలాగా ఉండడం కోసమే దాన్ని స్కేరీ హౌస్ అన్నాం. దానికనే కాకుండా ప్రైవసీ, మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నో వన్ ఈస్ టచింగ్ యూ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాన్యువల్గా ఉంటే ఎవరిని భయపెట్టడానికి కొంచెం ఫ్రంట్కి వచ్చిన ఏదో వచ్చినా అది రష్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడైతే మీకు ఆ ఇష్యూ ఉంటుంది. సెన్సార్ బేస్డే కాబట్టి మీరు మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ తీసుకుంటారు మీరు వెళ్తున్నారు అని. నెక్స్ట్ వచ్చి మనకి మొత్తం ఆంధ్రాలోనే హైట్, సూపర్ హైట్ ఉన్న జైంట్ స్వింగ్ 50 feet జైంట్ స్వింగ్. ఆ 50 feet జైంట్ స్వింగ్ ఉన్నది మన దగ్గరే. 48 feet హైట్ ఉన్న రాకెట్ ఎజెక్టర్ మన దగ్గరే ఉంది. ఆ రెండు కూడా మొన్న సంక్రాంతికి ముందు ఓపెన్ చేసాం. అండ్ ఇట్స్ ఎ సూపర్ హిట్ ఫర్ అస్. దాని తర్వాత మీకు టోటల్ గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే, అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అనే కాదు, మన ఈస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టోటల్లోనే
అండ్ బిగ్గెస్ట్ ట్రాంపోలిన్ పార్క్ అండ్ సోఫిస్టికేటెడ్ ట్రాంపోలిన్ పార్క్ మన దగ్గర ఉంది. ట్రాంపోలిన్ పార్క్ అంటే ఏవో మ్యాట్స్ ఉంటాయి, జంప్ చేస్తాం, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదండి. లాంగెస్ట్ మన ఆంధ్రాలోనే లాంగెస్ట్ డోనట్ స్లైడ్ మన దగ్గర ఉంది. ఇట్స్ అబౌవ్ 35 feet ప్లస్. డోనట్ స్లైడే కాకుండా మీకు ట్రాంపోలిన్ పార్క్లో మ్యాట్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ స్ట్రైట్స్ వేయడానికి సైడ్ మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బాస్కెట్బాల్ అవైలబుల్గా ఉంది, టచ్ ద హైట్, సాఫ్ట్ ఫైట్, స్పాంజ్ క్యూబికల్స్ బంచ్, అండ్ సాఫ్ట్ ప్లే ఉంటుంది టాడ్లర్కి నుంచి అన్నిటికీ. ఆ సాఫ్ట్ ప్లేలో కూడా మీకు నో టచింగ్ గేమ్స్ ఉన్నాయి అందులోనే. ప్రొజెక్టర్ బేస్డ్, ఆటోమేటిక్గా ప్రొజెక్టర్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ యూ హిట్ దట్ విల్ బ్లాస్ట్ అని. స్పేస్ క్రాఫ్ట్ గేమ్స్ అనేవి కూడా సెన్సార్ బేస్డ్ గేమ్స్ ఉన్నాయి. అది కాకుండా రోప్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఇవన్నీ కూడా ఒక్క 6 acresలోని మనం ఉపయోగించింది జస్ట్ 50% ఆఫ్ ల్యాండ్ మాత్రమే. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి ముందుకి, సస్పెన్స్లో మీకు ఇస్తాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక్కొక్క వింగ్లో ఉంది. అంటే ఇదంతా ఒకళ్ళు దాని కింద, అంటే మీ దాని కింద ఉందా, లేకపోతే ఎవరికైనా బయట వాళ్ళు కూడా ఇస్తున్నారా మీరు ఈ ప్లేస్ని? డెఫినెట్గా ఈ ప్లేసెస్ని మనం థర్డ్ పార్టీస్ని ఎంటర్టైన్ చేస్తున్నాము. అండ్ ఇది ఇంత సెక్యూర్ అండ్ సేఫ్గా అండ్ హిట్గా అవడానికి కారణం వచ్చి మన లోకల్ అథారిటీస్ అండి. మన పొలిటికల్గా మన లోకల్ ఎమ్మెల్యే గారు అవనివ్వండి, లేకపోతే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, నెక్స్ట్ పంతం నానాజీ గారు. అండ్ చాలా ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మన కలెక్టర్ గారు. అండ్ హిస్ సపోర్ట్ వాస్, అది మనం మాటలతో చెప్పలేము. ఆయన దగ్గరుండి చేయించిన ప్రాజెక్ట్ ఇది. మాకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉండాలి, కాకినాడ ప్రజల మధ్యలో ఉండాలి. అండ్ ఇది టూరిజంగా అండ్ ఎక్కువ టూరిజంలో కూడా చాలా హైగా డెవలప్ అవ్వాలని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మాకు ఆయన ఇంకా గైడెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇంకెంత హైలైట్ చేయాలనే దాని మీద. అండ్ ఇక్కడికి ఆయన ఇంత పెట్టిన తర్వాత 2 times వచ్చారు, ఒకసారి విజిట్ల కోసం వచ్చారు అంతే. అండ్ ఇట్స్ ఎ హానర్ ఫర్ మీ దట్ ఆయన్ని దగ్గరగా చూసే అదృష్టం మాకు కలిగింది. అండ్ ఈ టైంలో వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇది మొత్తం టోటల్ 6 acres ఇక్కడనే కదండి, వైజాగ్ అయినా, నెక్స్ట్ కాకినాడ అయినా, రాజమండ్రి అయినా, ఈ 3 A Square ఎంటర్టైన్మెంట్స్ నేమ్ మీద ఉన్నాయి. అండ్ A Square ఎంటర్టైన్మెంట్స్ బిలాంగ్స్ టు ఆనంద్ గారు, ఈజ్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్. అది వన్ మ్యాన్స్ విజన్ అది పూర్తిగా. అండ్ బంచ్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ సపోర్ట్ అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్. ఇది నా మొత్తం కస్టమర్స్ అందరూ మనల్ని ఆశీర్వదించకపోతే మనం ఇక్కడ దగ్గర రాలేం. బట్ మా ఎండి గారి తాలూకా విజన్, మా ఎంప్లాయీస్ తాలూకా కష్టం, అండ్ కస్టమర్స్ తాలూకా ఎదురుచూపులు అనాలి కరెక్ట్గా చెప్పాలంటే. కాకినాడలో ఒక లీజర్ స్పేస్ అనేది క్రియేట్ చేయడానికి మాకు హెల్ప్ అయింది బాగా. అదొకటి నాకు అంటే బాగా ఆకర్షించింది ఏంటంటే పబ్జీ గేమ్లో కనిపించేటటువంటిది ఆ పెయింట్ బాల్ సంథింగ్ ఏదో, అయితే నాకు చాలా బాగా అనిపించింది. దాని గురించి అంటే నేను ఎక్కడ చూడలేదు, నేను ఫస్ట్ టైం ఇక్కడైతే చూడడము. స్టేట్లోన మనకి 3 paint balls అవైలబుల్ ఉన్నాయండి. 3 paint ballsలో 3 మనవే. ఒకటి వైజాగ్లో ఉంది, 2 కాకినాడలో ఉంది, 5 ఉంది. అది కూడా ఇక్కడ సోఫిస్టికేటెడ్గా ఈ కలర్ బాల్స్ ఏవైతే పెయింట్ బాల్స్ ఉన్నాయో సేఫ్ గార్డ్ అవనివ్వండి, సేఫ్టీ విషయంలోనే మనకి గన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అండ్ ఇక్కడ లోకల్గా మనకు ఒక పర్సన్ అటాచ్ అవ్వడం, వాళ్ళందరితో కలిపి దీన్ని మనం చాలా నీట్గా తయారు చేసుకుని వచ్చాం. బాల్ అయితే బయటకు రాదు. అండ్ ఇట్స్ ఏ ప్యూర్ ఎయిర్ గన్, కార్బన్ డైఆక్సైడ్ దీంతో ఉంటుంది, మ్యానిపులేటెడ్గా ఉంటుంది. అండ్ మెషిన్ టైప్ ఆఫ్ గన్నే. బాల్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా గన్ అనేది మ్యూట్ అయిపోతుంది. అండ్ డైరెక్ట్గా మనకి హిట్ అయినా సరే మనకి ఏమీ అయితే డ్యామేజ్ ఉండదు. ఇట్స్ హార్డ్ హిట్, బట్ మనకి అయితే డ్యామేజ్ అయితే ఉండదు గ్యారంటీగా. బట్ పెయింట్ బాల్ని చాలా వరకు యూత్ గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ పార్క్స్ అసలు నార్మల్గా హిట్ అవ్వడానికి కారణం తల్లిదండ్రులు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ స్క్రీన్ టైం ఆఫ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ పార్క్స్ని ఉపయోగిస్తారు. ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ పబ్జీ యూ విల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీరు ఇక్కడ పార్క్లో ఎంజాయ్ చేస్తున్నారు, అదొక సపరేట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ మెమరీ ఉంటుంది పూర్తిగా. ఆ మెమరీని క్రియేట్ చేయడంలో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ యూత్కి కావాల్సినంత అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఫుడ్ పరిస్థితి ఏంటంటే నేను ఎక్కడ 4 AM బియర్ అని కూడా చూసినట్టు నాకేదో గుర్తు, బట్ దాని సంగతి ఏంటి చెప్పండి ఒకసారి. నామ్ నెక్సెస్ అని మనం డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ ఆన్ చేసాం సార్. డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ అంటే వేరే చోట్ల ఉన్నట్టు ఎటువంటి సెక్యూరిటీ ఇది లేదు కాదు. ప్యూర్ కాంపౌండ్ వాల్ ఫెసిలిటీలో యూ కెన్ పార్క్ యువర్ వెహికల్ అండ్ ఆర్డర్ ఫ్రమ్ ద వెహికల్ ఇట్ సెల్ఫ్ విత్ ఎమర్జెన్సీ బటన్ ఆన్ చేసుకొని 4 lights ఆన్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెహికల్లోకి ఆర్డర్ ఇచ్చేస్తాం. అండ్ స్క్రీనింగ్ ఆన్లో ఉంటుంది. లైక్ వీ హ్యావ్ అవర్ ఓటీటీస్ సపరేట్. కొంతమంది బర్త్డే పార్టీస్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళ వీడియోని ప్లే చేయడం అని మనకి ఇస్తారు. అండ్ విత్ వైఫై టెక్నాలజీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొజెక్టర్. మనకి డెఫినెట్గా ఈ స్క్రీనింగ్ అనేది చాలా వరకు ప్లస్ అయింది మాకు. అండ్ ఇక్కడ పైన ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళకి ఏంటంటే దే విల్ గెట్ ద బీచ్ వ్యూ ఆల్సో.
కామ్ బీచ్ వ్యూ వస్తుంది. మరి అంత దగ్గర బీచ్ వ్యూ మనకి లేదు, కానీ కామ్ బీచ్ వ్యూ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మెయిన్ అన్నిటికంటే. అండ్ ఏరియా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది పూర్తిగా, ఈ రౌండ్ అబౌట్ ఏరియాస్ అన్నీ కూడా. కాబట్టి మనకి రెస్టారెంట్లో చైనీస్ నుంచి చూసుకుంటే వాఫిల్స్ వరకు, డెజర్ట్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. బెవరేజెస్లోనే అన్ని టైప్ ఆఫ్ జ్యూసెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫుడ్లోనైతే మీకు ఇక్కడ దొరకలేని ఐటమ్ అంటూ ఏముండదు. వీఆర్ జస్ట్ ఇంకా మేము దాన్ని యాడ్ చేయడానికి చూస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మెనూని పెద్ద చేస్తాం గ్యారంటీగా. సో అదండి, ఇవి ఏ స్కేర్కి సంబంధించినటువంటి దాంట్లో 6 ఎకరాల్లో ఈ గో కార్టింగ్ ఇవే కాదు, ఇంకా చాలా చాలా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరైనా కొత్తగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒకవేళ వస్తే కనుక వాళ్ళైతే ఈ ప్లేస్ను కూడా వాళ్ళైతే ఇస్తామంటున్నారు. బట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వారిని అయితే సంప్రదించవచ్చు. ఖచ్చితంగా నాకు తెలిసి మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి మీరు హ్యాపీ మెమరీస్తో మీరైతే ఇంటికి వెళ్తారు, నాది గ్యారంటీ.